హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తుంది. ఈరోజు మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ టాపిక్ వైజు అలాగే గ్రాండ్ టెస్ట్కి సంబంధించి మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. కేవలం 99 రూపీస్కే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు రాసుకోవచ్చు. ఒక టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఉంది, చూడండి. నచ్చితేనే మీరు టోటల్ టెస్ట్ సిరీస్ని తీసుకొని ప్రిపేర్ అవ్వండి. టాపిక్ వైజ్ ఇక్కడ టెస్ట్ సిరీస్తో పాటు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అయితే అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్కి సంబంధించి చాలా మంచి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. సో చాలా తక్కువ ప్రైస్కే మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో అయితే పెట్టడం జరిగింది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ప్లేస్టోర్లో ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను. డౌన్లోడ్ చేసుకొని మీకు క్లాసెస్ నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించిన బేసిక్ పే చూసుకుంటే 57,100, అంటే మనకు దాదాపు ఒక 65,000 వరకు శాలరీ అయితే స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. ఏజ్ చూసుకుంటే 18 to 42. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 30వ తేదీ జనవరి 30వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకొని దాని ద్వారా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి అప్లై లింక్ అయితే వర్క్ అవ్వట్లేదు. వన్స్ వర్క్ అయిన తర్వాత మీకు చెప్తాను. దీనికి సంబంధించిన ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఏప్రిల్ ఆర్ మేలో కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ ఉద్యోగాలు టోటల్గా చూసుకుంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి పోస్టులు 21 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూద్దాము. ఎలిజిబిలిటీ చూసుకుంటే అందరూ ఏపీ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ దేంట్లో ఉండాలి అంటే సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ ఎవరి దగ్గర అయితే బ్యాచిలర్ డిగ్రీ దీంట్లో చేసి ఉంటారో, సో సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు, సో ఈ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి సంబంధించి ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఈ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఏజ్ 18 to 42 కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫీజు 250 రూపీస్ అయితే ఉంటుంది. సో ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 120 రూపీస్ అదనంగా ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు మాత్రం 370, మిగిలిన అందరికీ 250 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అప్లై చేయడానికి. సో ఇవన్నీ 21 పోస్టులు, స్టేట్ వైడ్ పోస్టులు. ఇందులో ఓపెన్ కేటగిరీ 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నాయి, బీసీఏ 2 ఉన్నాయి, బీసీబీ 1 ఉన్నాయి, బీసీడీ 2 ఉన్నాయి, బీసీఈ 1 ఉంది. ఎస్సీకి సంబంధించి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్గా ఈ 21 వ్యాకన్సీస్ అనేవి ఓపెన్ కేటగిరీలో 10 పోస్టులు 3 వచ్చి ఉమెన్కి రిజర్వ్ చేశారు, ఈడబ్ల్యూఎస్లో 1 ఉమెన్కి రిజర్వ్ చేశారు, ఎస్సీలో 1 ఉమెన్కి రిజర్వ్ చేశారు, బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి కదా, అందులో 1 ఉమెన్కి రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఓహెచ్ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది ఫిజికలీ హ్యాండిక్యాప్కి. సో టోటల్గా 21 వ్యాకన్సీస్, స్టేట్ వైడ్ పోస్టులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ వీటికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే దీనికి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కండక్ట్ చేస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. నెక్స్ట్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ. సో ఇక్కడ మీరు ఏది చూస్ చేసుకుంటే దానికి సంబంధించి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది అన్ని బ్రాంచెస్కి కామన్గా ఉంటుంది. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. టోటల్గా మనకు ఇక్కడ ఈ 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది బీటెక్లో ప్రతి ఒక్క బ్రాంచ్లో ఒక సబ్జెక్టుగా ఉంటుంది. సో ఆ బుక్ చదువుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ సిలబస్ కూడా అదే ఇచ్చింటారు. సో కామన్గా అది మాత్రం ఎగ్జామ్ అయితే ఉంటుంది, పెద్దగా మరీ కష్టంగా ఏముండదు. మనం ఆ బుక్ ప్రిపేర్ అయినా కూడా, మన ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్ ప్రిపేర్ అయినా కూడా ఈ ఎగ్జామ్ని కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ మార్కులు కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. జనరల్ స్టడీస్ మీ సబ్జెక్ట్ మాత్రం బాగా చూసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 1/3. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఏమి ఇస్తారు. సో నెక్స్ట్ పేపర్ 2 సివిల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా, కెమికల్ ఇంజనీరింగా, అది మీరు సబ్జెక్ట్ బట్టి ఇక్కడైతే మీ ఏదైతే మనకు సిలబస్ని చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకు
ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మనకు కంప్యూటర్స్ గురించి, వర్డ్, ఎక్సెల్, సో దీని గురించి, ఎంఎస్ ఆఫీస్ గురించి ఇవైతే ఉంటాయి. సో దీంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓసీ అభ్యర్థులు 40 మార్కులు, బీసీ అభ్యర్థులు 35 మార్కులు, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళు 30 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే. అప్లై మనకు జనవరిలో స్టార్ట్ అవుతుంది. సో జనవరిలో మీరు అప్లై చేసుకోండి. మనకు ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్ ఉంటుంది. డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.